చేస్తారు. ఆ 100 ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ ఆటగాడితో పాటు అందరూ మరి ప్రత్యర్థులే కావచ్చు, స్టేడియంలో ఉన్నవారందరూ కావచ్చు, ఆ మ్యాచ్ చూసే వాళ్ళందరూ కావచ్చు, ఆనందంతో కేకలు వేస్తారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనకిస్తున్న ఆ సంపూర్ణతను బట్టి కేకలు వేస్తూ ఆర్భాటముతో ఉత్సాహ ధ్వనితో మనం ప్రభువును స్తుతిస్తూ రావాలి. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఆర్భటించటానికి విషయాలు కూడా ఏంటో చెప్తున్నాడు. ఒక ఆనందంగా, సంతోషంగా ఆర్భటించాలి, షౌట్ చేయాలంటే దానికి కారణాలు ఉండాలి. ఏ కారణం లేకుండా ఏ వ్యక్తి కూడా అరవడు. మరి ఏంటి ఈ ఆర్భాటం అంటే? ఇది లోక సంబంధమైన అరుపులు కాదు, శరీర సంబంధమైన ఆర్భాటాలు కాదు, ఆత్మ సంబంధమైన ఆర్భాటం. ఈ ఆర్భాటంలో మనుషులు సర్వజనులు ఆర్భటిస్తున్నారు, భూమి ఆర్భటిస్తుంది, నదులు చప్పట్లు కొడుతూ ఆర్భటిస్తున్నాయి, కొండలన్నీ కూడి వచ్చి ఆర్భటిస్తున్నాయి. నిజంగా ఎందుకు ఆర్భటించాలి అంటే ఈ కీర్తనలో 7 విషయాలు. ఈ మాటలు వినకముందు ప్రియ సహోదరుడా, సహోదరి, కృంగిపోయి ఉన్నావేమో, బలహీనంగా ఉన్నావేమో, ఓడిపోయి ఉన్నావేమో, నిరుత్సాహంతో ఉన్నావేమో, అసమాధానంతో ఉన్నావేమో, దుఃఖపడుతూ ఉన్నావేమో, నిరీక్షణ లేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నావేమో, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యూ కెన్ ఆల్సో షౌట్. నువ్వు కూడా ఆర్భటించేటట్లు ఆయన చేస్తాడు. ఆయన చేసే కార్యాలను బట్టి నువ్వు ఆర్భటిస్తావు. ఆయన ఏం చేస్తాడు అంటే ఇదే 98వ కీర్తన మొదటి వచనం చివరి మటిలో ఆయనకు విజయము కలగచేసి ఉన్నది. మొట్టమొదట విజయము. ఎవరైనా సరే విజయం పొందిన తర్వాత సైలెంట్గా ఉండలేరు. విజయం అనేది సక్సెస్ బిగిన్స్ విత్ షౌటింగ్. అందుకని ఈ విజయం అనేది ఎప్పుడు కూడా ఆర్భాటంతో ప్రారంభమవుతుంది. ఎందుకు నీ పరిస్థితిని చూసి నువ్వు కృంగిపడి, దుఃఖపడి, మూలుగుతూ, ఏడుస్తూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆర్భటించాలి. దేవుడు నీకు గొప్ప విజయం ఇస్తాడు. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన అది ఎప్పుడు ఉంటుంది అనుకోదు. ఎప్పుడు కూడా ఎవ్రీ ఫెయిల్యూర్ హ్యాజ్ అన్ ఎక్స్పైరీ డేట్. ప్రతి అపజయానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత తప్పనిసరిగా విజయం వస్తుంది. మొట్టమొదటిది విజయాన్ని బట్టి ఆర్భాటించాలి. రెండవది చూస్తే 2వ వచనములో మధ్యలో మాట, అన్యజనుల ఎదుట తన నీతిని దేవుడు బయలుపరిచి ఉన్నాడు. రెండవది నీతిని బట్టి మనం ఆర్భటించాలి. ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఆ పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి రావటానికి మనకి ముఖం చెల్లలేదు, దేవుని పని చేయటానికి అర్హత లేదు, దేవునికి మన మొహము చూపించుకోలేకపోయాం. అలాంటి పాపులమైన మనలను ప్రభువైన యేసుక్రీస్తు అనే తన కుమారుని రక్తం ద్వారా ఉచితముగా కృపచేత నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు నీతిమంతులం అయిపోయాం, మన జీవితాలు మారిపోయాయి. కాబట్టి మనం దేని గురించి ఆర్భటించాలంటే ఆయన ఇచ్చిన నీతిని బట్టి మనం ఆర్భటిస్తూ రావాలి. మూడవది మనం చూసినట్లయితే 3వ వచనంలో ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప. మూడవది కృప. ఎంత కృప ఇచ్చాడు! ఈ కృప అసలు మనది కాదు, ఇశ్రాయేలీలది. దేవుని ప్రజలకే ఈ కృప చెందాలి. కానీ దేవుడు వారికంటే ఎక్కువ మన మీద కృపను కుమ్మరించాడు, సమృద్ధిగా కృపను కుమ్మరించాడు. ఈరోజు మన జీవితంలో అడుగడుగున ఈ కృప మనకు కనపడుతుంది. మన పిల్లల విషయంలో, మన కుటుంబ విషయాలలో, మన ప్రయాణాల విషయంలో, మన ఆరోగ్య విషయంలో, మన ఉద్యోగ విషయాల్లో అన్నిటిలో కూడా ఈ కృపను పొందుతున్నాము. కృప అనేది ప్రపంచంలో అన్నిటికంటే ఉన్న పెద్ద డిగ్రీ, మోర్ దాన్ పిహెచ్డి. ఈ కృపను దేవుడు అందరికీ కూడా అలంకరింపచేశాడు, ధరింపచేశాడు, ఒక పట్టాగా ఆయన ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఆర్భటించాలి. 4వ మాట, ఆయన విశ్వాస్యత. ఎంత గొప్ప విశ్వాస్యత కలిగిన దేవుడు! హౌ ఫెయిత్ఫుల్ గాడ్ హీఈస్ అంటే చెప్పడానికి వీల్లేదు. ప్రతి విషయంలో ఆయన విశ్వాస్యతను చూస్తున్నాము. ఏదన్నా మనం అడిగి కోరుకుని ఎదురు చూస్తున్నప్పుడు అది మనం పొందుతున్నామంటే అది మన గొప్పతనం కాదు, ఆయన విశ్వాస్యత. మన అనారోగ్యాల్లో ఆరోగ్యం ఇస్తున్నాడంటే దేవుని విశ్వాస్యత. బలహీన సమయంలో బలపరుస్తున్నాడు, ఆయన విశ్వాస్యత. మనకు సహాయపడుతూ, ఇంకా చెప్పాలంటే ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన విశ్వాస్యత నూతనంగా మనపై పుడుతుంది. ఆ వాత్సల్యత,
ఆ విశ్వాసత ఎప్పుడు కూడా ఆయన కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. ఇది 4వదిగా చూస్తున్నాం. 5వదిగా చూస్తే 3వ వచనం చివరి మాట, బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణ చూచిరి. 5వది, దేవుడిచ్చిన రక్షణను బట్టి మనం ఆర్భటించాలి. రక్షణను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సాల్వేషన్ ఈజ్ నాట్ చీప్. ఎప్పుడు కూడా రక్షణ అనేది ప్రియులారా అది చీప్ కాదు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ చీప్ అన్నాడు. దేవుడు ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు కదా అని దాన్ని చీప్గా ఎవరు చూడొద్దు. ఈ మాటలు వింటున్న సహోదరుడా, సంవత్సరం అంతంలోకి వచ్చావు, యవన బిడ్డలారా, ఇంకా నువ్వు రక్షణ పొందలేదు, ఇంకా మారు మనసు పొందలేదు. ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్నిసార్లు నిన్ను ఆనందింపజేశాడు. ఆయనకి హృదయం ఇవ్వటానికి ఇంకా నువ్వు వెనకాడుతున్నావు. ఈరోజే దేవుడినితో మాట్లాడుతున్నాడు. కొత్త సంవత్సరంలోకి పాత హృదయంతో ప్రవేశిస్తావా? కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, కొత్త సంవత్సరం ఆరంభిస్తావా? అలా చేయకూడదు. ఈరోజే నువ్వు కూడా రక్షణ పొందు, అప్పుడు నువ్వు కూడా ఆర్భటిస్తావు రక్షణను బట్టి. ఇది 5వదిగా మనం చూస్తున్నాం. 6వది మనం చూస్తే మరలా అంటున్నాడు 4వ వచనంలో, ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోష గానము చేయడి. 6వది ఆయన ఇచ్చిన సంతోషం. నిజంగా ఎంత సంతోషం అండి. రాత్రి దుఃఖం వచ్చినా ఉదయాన్నే సంతోషం ఇస్తున్నాడు. ఆ సంతోషం ఎలా ఉంటుందంటే, దేవుడిచ్చే సంతోషం మనం పొందుతున్నప్పుడు అసలు దుఃఖపడింది మనమేనా, అసలు ఏడ్చింది నేనేనా, ఇలాగా అప్పుడు అనుకుంది నేనేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడిచ్చే సంతోషము మన దుఃఖాన్ని సైతము మర్చిపోయేటట్లు చేస్తుంది. ఆ సంతోషాన్ని బట్టి మనము ఆర్భటించాలి. దిస్ ఈజ్ ద 6th స్టెప్ ఆఫ్ షౌటింగ్ ద లార్డ్. ఇది 6వది. 7వ మాట మనం చూసినట్లయితే, ఇంకా చివరికి వచ్చేసినట్లయితే 9వ వచనాన్ని మనం చూస్తే, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ప్రభువు మన కోసము రెడీగా ఉన్నాడు. ఆయనను బట్టి మనము ఆనందించాలి, ఆయనను బట్టి ఆర్భాటించాలి. ఒక అధికారి వస్తున్నప్పుడు జనులందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరు ఎదురు చూసి సైలెంట్గా ఉంటారు. ఆయన వచ్చేంత వరకు కూడా మౌనంగా ఉన్న వారు, ఎప్పుడైతే ఆ అధికారి, ఆ నాయకుడు దగ్గరికి వస్తాడో వీరందరూ కూడా పెద్దగా ఆర్భటిస్తూ కేకలు వేస్తూ ఉంటారు. అది ఆయన విన్నప్పుడు సంతోషిస్తాడు. అయితే మన దేవుడు ప్రియులారా ఎప్పుడో వచ్చే దేవుడు కాదు. ఎవ్రీడే, ఆల్ టైమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు వేంచేసి ఉన్నాడు. అధికారి ఎప్పుడన్నా ఒకసారి వచ్చి వెళ్తాడు, కానీ ఈ ప్రభువు ఎప్పుడు నీ కొరకు రెడీగా ఉన్నాడు. నీతో మాట్లాడాలని, నీ సమస్య వినాలని, నిన్ను పరిష్కరించాలని, నీకు సమాధానం ఇవ్వాలని. నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా, ఆ కన్నీరు తుడవాలని, నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని ఆయన వేంచేసి ఉన్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆయన ఇంకనూ నీ కొరకై వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నాడు. కాబట్టి దానిని బట్టి మనము ప్రభుని ఎంతగానో స్తుతించి ఆర్భటించాలి. ఈ 7 విషయాలు ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఆర్భటించే అనుభవంలో ఉన్నావా అంటే ఇది ఆత్మీయ అరుపు. ఆత్మీయ ఆర్భాటం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా శరీర సంబంధమైన ఆర్భాటం, అరుపులు ఉండవు. ఈ రోజుల్లో ఎందుకు భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారంటే, ఉదయాన్నే ఇద్దరు కలిసి దేవుని దగ్గర వారు అరవలేకపోతున్నారు. వారి పిల్లల కొరకు, వారి పరిస్థితుల కొరకు ఉదయాన్నే తెల్లవారుజామున దేవుని దగ్గర అరవలేకపోతే ఒకరోజు కూడా ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ రావాల్సి వస్తుంది. ప్రభు దగ్గర అరువు. నీ సమస్యను ప్రభు దగ్గర ఉదయాన్నే చెప్పు, ఆర్భటించు, నీ బిడ్డల గురించి ఆర్భటించు. దేవుని దగ్గర ఆర్భాటం చేసిన వ్యక్తి ప్రియుడా ఎక్కడ కూడా సహోదరి మరి అరవాల్సిన అవసరము ఉండదు. దేవుని దగ్గర అరవని వ్యక్తి ప్రతిరోజు అందరి మీద అరుస్తూ ఉంటాడు. నువ్వు అందరి మీద అరుస్తున్నావంటే నువ్వు దేవుని దగ్గర అరవట్లేదు. అరవటం అనేది ఇది ఆత్మీయ అరుపుగా కనపడుతుంది, స్పిరిచువల్ షౌటింగ్. ఆ గుడ్డివాడు పెద్దగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా, కేకలు వేస్తున్నాడు, నన్ను కరుణించు, నువ్వు దాటిపోతే ఇక నా పరిస్థితి ఏంటి?
ప్రభు ఆ అరుపు విన్నాడు. అంతేకాదు ఆ కనాని స్త్రీ అరుస్తానే ఉంది, అయ్యా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఆ అరుపును దేవుడు వింటూ వచ్చాడు. కుష్ఠరోగి కూడా అరుస్తూ వచ్చాడు, అయ్యా నీకిష్టమైతే, నీకిష్టమైతే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఆ అరుపును దేవుడు విన్నాడు. బెతస్దా కోనేటి దగ్గర ఆ వ్యక్తి అరుస్తున్నాడు, నాకు సహాయం చేయటానికి ఎవరూ లేరయ్యా అనే అరుపు దేవుని యొక్క చెవులకు చేరుతూ వచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఉదయాన్నే దేవుని దగ్గర నువ్వు అరువు, నీ బిడ్డల కొరకు అరువు, నీ సమస్యల కొరకు అరువు, నీ శత్రువుల విషయంలో అరువు. మనుషుల మీద అరవాల్సిన పరిస్థితి లేదు. దేవుని దగ్గర నువ్వు అరవటం మానేస్తే అందరూ నీ మీద అరవాల్సి వస్తుంది, వారి మీద నువ్వు అరవాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ప్రభువును మనం స్తుతించే విధానంలో అది ఆర్భాటంగా ఉండాలి. ఇది శరీర సంబంధమైన ఆర్భాటం ఎంత మాత్రము కాదు, ఇది ఆత్మ సంబంధమైన ఆర్భాటం. అందుకనే భక్తుడు అంటాడు, నా ఆత్మయు నా శరీరము కేకలు వేయుచున్నాయి, నా మనస్సు కేకలు వేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. హృదయం కేకలు వేస్తుంది. ప్రియ సహోదరుడా, ఇలాంటి ఆర్భాటం ఎంతో అవసరం. ఒకసారి ఒక డినామినేషనల్ ఒక దైవజనుడు భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడంట. వై డోంట్ యూ మేక్ లెర్న్ టు యువర్ పీపుల్ సేయింగ్ హల్లెలూయా అని అడిగారంట. అయ్యా, నీ ప్రజలకు ఎంతో భక్తి నేర్పావు, ఎంతో క్రమం నేర్పావు, చాలా బాగుంది, కానీ ఒకటి హల్లెలూయా అంటం ఎందుకు నేర్పించలేదు అని భక్సింగ్ గారిని అడిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న బ్రదర్స్ అందరూ నిజంగానే ఆశ్చర్యపోయారు. ఇలాంటి క్వశ్చను ఎవరు చేస్తారు అనుకోలేదు. దానికి భక్సింగ్ గారు ఏం చెప్తారో అని అందరూ అనుకుంటున్నారు. నిజమే, మేము హల్లెలూయా చెప్పట్లేదు కదా, భక్సింగ్ గారు మాకు ఇది బోధించలేదు కదా అని అనుకుంటూ ఉన్నప్పుడు దేవజనుడు భక్సింగ్ గారు ఆయన సైలెంట్గా ఒక మాట చెప్పాడంట. ఒకసారి మీరు హల్లెలూయా చెప్పండి బ్రదర్, ప్లీజ్ సే హల్లెలూయా అన్నాడంట. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి ఆ దైవజనుడు అన్నాడంట, హల్లెలూయా అన్నాడంట. నో, ఇట్ ఈజ్ నాట్ సఫిషియంట్ అన్నాడంట. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఎంత చెప్పినా కానీ భక్సింగ్ గారు అన్నారంట, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ టు సే హల్లెలూయా అని. ఆయన హల్లెలూయా అనే మాట చెప్పినప్పుడు ఆ హెబ్రోన్ కాంపౌండ్ హాలు మొత్తము కంపించిపోయిందంట. అంటే నువ్వు హల్లెలూయా చెప్పటం తప్పు కాదు, చెప్పకూడటం తప్పు కాదు, కానీ నువ్వు చెప్పే విధానము చాలా ముఖ్యము. హల్లెలూయా అనే మాట నువ్వు అన్నప్పుడు ఆ సౌండ్ నిదానంగా పలకకూడదు, అది పెద్దగా చెప్పాలి. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మంచిదే, కానీ ప్రతిసారి పెద్దగా చెప్పగలిగితేనే నువ్వు చెప్పు హల్లెలూయా అని. సింపుల్గా అంటే దానికి అర్థం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన ఒక మాట చెప్పాడంట, ఒక వెహికల్ హార్న్ అనేది ఎందుకు పెడతారంటే అది అందరికీ వినిపించి ఆ పక్కన వాళ్ళు తప్పుకోవటానికి. ఆ హార్న్ ఎప్పుడు కూడా ప్లే చేసినప్పుడు అది బిగ్గరగా వస్తుంది, కానీ అది చిన్నగా రాదు. ఒకవేళ చిన్నగా హార్న్ వస్తే ఎన్నిసార్లు చేసినా, ఎన్నిసార్లు ఆ హార్న్ కొట్టినా దానివల్ల ప్రయోజనం లేదు. నిజమే, ఆ వ్యక్తి వెంటనే సాగిలపడి ప్రభువును స్తుతించి భక్సింగ్ గారికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళాడంట. ప్రియ సహోదరుడా, నిజమే, ప్రభువును స్తుతించి ఆరాధించి నువ్వు హల్లెలూయా చెప్తున్నావు, మంచిదే. చెప్పటం అనేది కాదు, కానీ హల్లెలూయా అనే మాట ఎప్పుడు కూడా ఇది ఒక హై స్థాయిలో ఉన్నతమైన కోణములో బిగ్గరగా పెద్దగా చెప్పగలిగితేనే ఆ ఓడు చెప్పాలి. లేకపోతే అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది వృధా అయిపోతుందని ఆ దైవజనుడు చెప్పిన మాట. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు చేసిన కార్యాల కొరకై నువ్వు బిగ్గరగా ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. అందుకని హెబ్రోనులో దైవజనుడు భక్సింగ్ గారు ఆ దినాల నుంచే ఆయన ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, అంతా 3 వర్తమానాలు అయిపోయిన తర్వాత, సువార్తకి వెళ్ళొచ్చిన తర్వాత, అందరూ భోజనానికి కూర్చున్న తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, పాట పాడిన తర్వాత, అప్పుడు బోలో జిందా ఖుదావంద్ ప్రభు యేసు మసీకి అన్నప్పుడు, అప్పుడు హల్లెలూయా ఎలా చెప్పాలంటే విశ్వాసులందరూ కూడా అప్పటి వరకు దాచుకున్న సిద్ధపరిచిన శక్తి అంతా ఒక్కసారి తెచ్చుకొని పెద్దగా చెప్తే దేవునికి మహిమ. అలాంటి హల్లెలూయా అనేది కొన్ని వేల సార్లు చెప్పిన దానితో సమానం. ఆ క్రమంలో ఉండబట్టే ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ బిగ్గరైన శబ్దానికి సాతానుడు భయపడుతున్నాడు. ఆ పెద్ద ఆర్భాటానికి సాతానుడు పారిపోతున్నాడు. ఒక శత్రువు ఎప్పుడు బలహీనమైపోతాడంటే తన విరోధి ఇచ్చేసే
ఆర్భాటాన్ని బట్టి ఇశ్రాయేలు కూడా ఫిలిష్తీయుల ముందుకు వెళ్ళకముందు వారు ముందుగా మందసాన్ని తీసుకొచ్చి ఆర్భాటం చేస్తూ కేకలు వేస్తుంటే ఫిలిష్తీయులు భయపడ్డారు. ఇశ్రాయేలు ఎప్పుడు ఇలా సంభ్రమించలేదు కదా, ఎందుకు కేకలు వేస్తున్నారు, ఎంత అరుస్తున్నారంటే ఏదో కారణం ఉందని భయపడిపోయారు. అంతేకాదు వాళ్ళు అనుకున్నారు, వీళ్ళ దేవుడు వీళ్ళ మధ్యకు వచ్చేసాడు, ఇక మనం బతకము అనుకున్నారు. ఇదే నా ప్రియ సహోదరి సహోదరుడా, సమస్యలు నీ మీద అరుస్తున్నాయా, శత్రువులు నీ మీద అరుస్తున్నాయా, పరిస్థితులు నీ మీద అరుస్తున్నాయా? అవి అరవాల్సిన పని లేదు. నువ్వు దేవుని దగ్గర పెద్దగా అరిచినప్పుడు అవన్నీ కూడా పారిపోతాయి. కాబట్టి నీ హృదయ కేక దేవునికి వినపడాలి, నీ ఆత్మ కేక దేవుని దగ్గరికి చేరాలి. నీ నిరుత్సాహం, నీ బలహీనత ఏమాత్రం కూడా లెక్క చేయొద్దు, కృంగిపోవద్దు. నువ్వు అనుకోవద్దు, ఏంటి ప్రభువా నా పరిస్థితి ఇలా అయిపోయింది, నాకు ఒక ఉద్యోగం లేదు, నాకు ఒక స్థిరత్వం లేదు, నాకు ఒక సేవ లేదు అనుకుంటున్నావేమో. డోంట్ వరీ. దేవుడు నిన్ను ఈరోజు ఖాళీగా ఉంచుతున్నాడంటే రేపు ఎంతో పని ఇవ్వటం కొరకే. దేవుడు ఈరోజు నిన్ను ఇలా సిద్ధపరుస్తున్నాడంటే అది నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడని అర్థం. ఒక దినాన శక్తికి మించిన పరిచర్య నువ్వు చేయబోతున్నావు, పని నువ్వు చేయబోతున్నావు. ఈరోజు ఖాళీగా ఉన్నావని నీకు ఉద్యోగం రాదని కాదు, దేవుడు నీకేదో సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావని, ఏది లేకుండా ఉన్నావని దేవుడు వదిలేశాడని కాదు. ఒక దినాన దేవుడు నీకు నెమ్మదిస్తాడు. గొడ్రాలి కంటే, మరి సంసారి కంటే గొడ్రాలి పిల్లలు ఎక్కువ అయ్యారు అన్నట్లుగా దేవుడు నీకు సమృద్ధి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడే నువ్వెందుకు కృంగిపోతావు? ఆత్మలోని కేకను దేవునికి వినిపించు. అందుకనే ఈ సామ్ అనేది 98, 100కి రీచ్ అవుతుంది. కాబట్టే ఆ భక్తుడు ఆర్భాటిస్తూ ఈ కేక వేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా ఆత్మ సంబంధంగా ఆత్మీయతతో ఈ మాట చెప్పు. ఈ షౌటింగ్ నీ పరిస్థితులను మార్చేయగలదు. ఈ షౌటింగ్ నీ శత్రువుని తరిమివేయగలదు. ఈ స్పిరిచువల్ షౌటింగ్ అనేది ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ సేవలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చేయగలదు. ఈ స్పిరిచువల్ షౌటింగ్ అనేది నీ శరీరంలోని అనారోగ్యాలన్నింటినీ భయపెట్టి తోలివేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆర్భటించుడి. అదే మాట చివరిగా చదువుతాం. 98వ కీర్తన 4వ వచనం. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఎంతో సైలెంట్గా పరిచర్య చేస్తూ వచ్చిన ఆయన సిలువలోకి వచ్చేసరికి పెద్ద కేక వేయాల్సి వచ్చింది. ఎందుకు ఆర్భటించాల్సి వచ్చిందంటే ఆ పెద్ద కేక లోకములో సమస్తాన్ని గద్దించింది, సాతాన్ని గద్దించింది, పాపాన్ని గద్దించింది, మానవుని మీదకి వస్తున్న శాపాన్ని గద్దించింది. ఆ కేక వేయటాన్ని బట్టే ఈ దినాన మనకు విముక్తి దొరికింది, రక్షణ దొరికింది. ఇంకా ఆ ప్రభు యొక్క సిలువ కేక ధ్వని ఇంకా మన చెవుల్లో ప్రతిస్పందిస్తూనే ఉంది. అది నీ పేరే, అది నా పేరే ఇంకా పిలుస్తున్నాడు. ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయన సిలువను ఎత్తుకొని మనం ముందుకు సాగుతూ ఆత్మీయ ఆర్భాటంతో ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం. నూతన సంవత్సరం ఇంకా త్వరలో ప్రవేశించబోతున్నాము. మన పాపము, మన అవిధేయత, మన బలహీనత తీసివేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన హృదయము ఆనందంతో కేకలు వేసేదిగా ఉంటుంది. అలాంటి అనుభవం దేవుడు నీకు దయచేస్తాడు. కృంగిపోయావా, పడిపోయావా, మంచం మీద ఉన్నావా, లెగవలేని పరిస్థితుల్లో ఉన్నావా, నడవలేని పరిస్థితుల్లో ఉన్నావా, ఏం తోచకున్నావా, సహోదరుడా, దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో ఆయన వైపు చూడు. ఒక దినాన నీ విజయ కేక, నీ హృదయంలోంచి వచ్చే విజయ కేక నువ్వే కాదు అందరూ వింటారు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం 98వ కీర్తన 4వ వచనం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ద స్పిరిచువల్ షౌటింగ్ అనే మాట, ద సామ్ ఆఫ్ షౌటింగ్స్లో 98వ కీర్తన కూడా ఒక కీర్తనని, ఎందుకు మేము ఆర్భటించాలో కూడా మాకు గుర్తు చేస్తూ వచ్చారు. ఈ రోజున ప్రభు దగ్గర ఆర్భటించని ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి మీద అరవాల్సి వస్తుందని, ఈరోజు కుటుంబంలో అరుచుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటున్నారంటే కలిసి ప్రభు దగ్గర ఉదయాన్నే అరవలేకపోతున్నారు. కాబట్టే ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారని కూడా గుర్తు చేస్తూ వచ్చారు. కాబట్టి ఒకరి మీద ఒకరు అరుచుకుంటే తద్వారా ఇద్దరికీ అసమాధానం, బాధే, కానీ ఎవరికి ఏమీ రాదు. మా అరుపు, మా కేక అనేది ప్రభు దగ్గర ప్రార్థనలో
ఆరాధనలో మేము వినిపించినప్పుడు మాకు నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. బైబిల్లో అనేక మంది భక్తులు వారు కేక వేశారు ప్రభువా, ఆ ధ్వని మీ చెవులకు చేరింది, అది మీకు వినపడింది ప్రభువా, నీ శబ్దము, నీ స్వరము, నీ మనవి నాకు వినపడింది అని చెప్పారు. అలాగే ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వారు ఆత్మ వేస్తున్న కేక శబ్దము మీరు విని ఇప్పుడే వారిని ముట్టి తాకి స్వస్థపరిచి నెమ్మదిచ్చి వారి పనులు ప్రయాణాలు, ఈ వారి పరీక్షలు, వారి ప్రతి విషయాలు తోడుగా ఉండి సఫలం చేసి మహిమ పొందమని, బలహీనలను స్వస్థపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.